ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు, మన పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున వాక్యాధ్యానమునకు ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యంలోనికి వెళ్లే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరతల గురించి తెలియజేసినట్లయితే ప్రార్థన చేయడం జరుగుతుంది. మీ ప్రార్థన అవసరాలు ఇక్కడ కామెంట్లో పెట్టవచ్చు, లేదా వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఇకపోతే ఈరోజు వాక్యంలో దావీదు చెప్తా ఉన్న మాట ఇశ్రాయేలీయుల గురించి 105వ కీర్తన 24వ వచనంలో ఉంటుంది. ధ్యానించుకుందాం. ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేసెను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. బాగానే ఉంది. శత్రువులకి మించి అధిక బలం ఉంటే కూర్చొని మాట్లాడుకొని వాళ్ళని ఏమైనా చేయొచ్చు. ఇశ్రాయేలీయుల దగ్గర నుంచి దావీదు వరకు ఏదైనా చేయొచ్చు. కానీ ఇశ్రాయేలీయులు అలాగనే దావీదు ఏమీ చేయాల. బలం ఉన్నది వీళ్ళ దగ్గర, ఏమీ చేయాల. మనకి కొంచెం బలం ఉంటే, కొంచెం మనకి ఎగిరిపడేంత బలం ఉంటే వెంటనే ఆలోచన లేకుండా ఎగిరిపడతా ఉంటాం. దేవుడు బలాన్ని కలుగజేసేదాకా అసలు ఆ ఆలోచన జోలికే, అసలు ఆలోచన అనేది మన హృదయంలోనికి, మన ఆలోచనలలోనికి తీసుకురానే వద్దు. తీసుకొస్తే ఎంతమంది బలవంతులు ఎంత కాలం బలాన్ని చూపించి నిలబడ్డారు, తర్వాత పోగొట్టుకున్నారు కదా బలాన్ని. బలం ఉంది కదా అని చెప్పి నన్ను ఎగిరిపడితే ఇప్పుడున్న బలం రేపటి రోజున ఉండాలి కదా. కానీ దేవుని ద్వారా కలిగితే రేపే కాదు, దేవుడు నిలిపినన్ని రోజులు నిలబడుతుంది. ఇశ్రాయేలీయులు కూడా అదే ఆలోచన చేశారు. నిర్గమకాండం 1వ అధ్యాయంలో రాయబడింది, వాళ్ళకున్న బలము ఆ ప్రాంతంలో, ఆ దేశంలో ఉన్నటువంటి శత్రువులకు మించిపోయి ఉన్నదని రాయబడి ఉంది. కావాలంటే మీరు నిర్గమకాండం 1వ అధ్యాయంలో చదివితే ఈ విషయం రాయబడి ఉన్నది. వాళ్ళకి శత్రువులుగా ఉన్నటువంటి ఐగుప్తీయులకి ఎంత బలగం ఉన్నదో వాళ్ళకు మించిన బలగము ఇశ్రాయేలీయులకు ఉన్నది. కాబట్టి వాళ్ళు ఆనాడు ఏం చేశారంటే, వీళ్ళని ఎట్లా ఉంచితే మనకు మంచిది కాదని పుట్టినటువంటి మగపిల్లల్ని చంపేయమని చెప్పని రాజు ఆజ్ఞాపిస్తాడు. చంపేయమంటాడు మగపిల్లల్ని. ఎంతగా ఇశ్రాయేలీయుల బలం పెరిగిపోయిందో చూడండి. అదే సమయంలో రాజు ఈ రకమైన శాసనాన్ని పుట్టిస్తే మనం ఎందుకు ఊరుకోవాలి? మనకు బలం ఉంది. తిరగబడితే ఆ రాజును కూడా లొంగ తీసుకునేంత బలం మనకుంది అని తిరగబడ్డా. వాళ్ళ ఆలోచన ఏంటి? దేవుడు బలాన్ని కలుగుతాయన్న. దేవుడిచ్చేంత వరకు బలము, అధికారము దేవుడిచ్చేంత వరకు ఎదురు చూడాలి. కాబట్టి వాళ్ళు అనవసరమైనటువంటి ఆలోచనల జోలికి పోకుండా ఎంత బలం ఉన్నా సరే దేవుడు వారికి విడుదల కలిగజేసేంత వరకు ఎదురు చూస్తానే ఉన్నారు. ఇప్పుడు మనకి ఇదే పరిస్థితి ఎదురవుతా ఉంది. బలం ఉంది మనకి, కానీ ఆ బలాన్ని ఉపయోగించకూడదు. దేవుని ద్వారా మనకి ఆధిక్యత కలగాల. బలం ఉన్నది కదా అని చెప్పనని పోయి ముందు నిలబడితే ఉండొచ్చు, పోవచ్చు. బలము ఉండొచ్చు, పోవచ్చు. దేవుని ద్వారా కలిగితే పోయే బలమైనా సరే నిలబడుతుంది.
దావీదు అదే మాట చెప్తా ఉన్నాడు. వాళ్ళకున్నటువంటి బలము విస్తరించిపోయింది. ఎంతగా అంటే వారి శత్రువులకు మించినటువంటి బలము దేవుడు వాళ్ళకి దయచేసిండు. దయచేసిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే అలాగనే చూస్తుండిపోయారు. మన జీవితాల్లో మనకి ఎదురుపడేటువంటి పరిస్థితుల్లో మనము ఏ పరిస్థితుల్లో అయితే ఉన్నామో ఆ పరిస్థితుల్లో మనకి బలం ఉన్నా సరే దేవుని ద్వారా ఆయన యొక్క కుడి చేతి కార్యము జరిగేంత వరకు మన బలాన్ని మనం అట్లాగనే పెంచుకుంటూ పోవాలి. కానీ బలం ఉంది కదా అని ఎదురుపడి ఇది కొట్లాటకి అలాగనే చర్చలకి మాట్లాడుకోవటం వీటికి దిగొద్దు. చర్చలు పెడితే మాట్లాడుకుంటే ఏ ఉపయోగం ఉంది? ప్రార్థన చేయాల, బలగంతో ప్రార్థన చేయాల. చేస్తే చర్చలుండో ఏముండవు. దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. మనం పోయి శత్రువులను స్వాధీనం చేసుకోవచ్చు. ఇశ్రాయేలీయుల జీవితాల్లో అదే జరిగింది. చిత్రం ఏంటంటే దావీదు జీవితంలో కూడా అదే జరిగింది. ఆమె దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఇశ్రాయేలీయులకి లాగానే దావీదు కూడా ఉన్నాడు. ఒకసారి సౌలు దగ్గర నుంచి మనం ధ్యానించుకుంటే అర్థమవుతుంది. మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 47వ వచనంలో సౌలు గురించి ఒక మాట రాయబడి ఉన్నది. ఈలాగున సౌలు ఇశ్రాయేలీయులను ఏలుటకు అధికారమునందిన వాడై నఖముఖాల వారి శత్రువులైన మోయాబీలతోనూ అమ్మోనీయులతోనూ ఎదోమీలతోనూ సోబా దేశపు రాజులతోనూ ఫిలిష్తీయులతోనూ యుద్ధము చేసెను. ఎవరి మీదికి అతడు పోయెనో వారినందరినీ ఓడించెను. ఇక లెక్కలేసుకోవటం లేదు. ఇట్లా పోదామా అటు పోతే ఇటు పోతే ఎటు జరుగుతుంది, అటు ముందుకు వస్తే ఏం జరుగుతుంది, వెనక్కి పోతే ఏం జరుగుతుంది, లేదా పై నుంచి దిగితే ఏం జరుగుతుంది, కింద నుంచి పోతే ఏం జరుగుతుంది, ఈ అండర్ గ్రౌండ్ లో నుంచి రంధ్రం చేసుకుని పైకి పోతే ఏమవుతుంది. ఇట్లా గాల ఎవరి మీదకి అతడు పోయనో వారిని అందరినీ ఓడించండు. లెక్కలతోటి ఈ సమీకరణాలు అంటారుగా వీటితోటి అవసరమే లేదు సౌలుకి. ఎవరి మీదకి పోవాలనుకున్నాడో వాళ్ళ మీదకి పోతే ఇక్కడ ఈ వెనక సర్దుమూట తగిలించుకొని వస్తారు కదా, అట్లాగా వాళ్ళ శత్రువుల తలని సౌలు భుజాలు వేసుకొని వచ్చేటోడు. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ఇంతటి బలవంతుడు సౌలు, ఈ బలవంతుడి ముందు దావీదు కూడా అదే బలంతో నిలబడ్డాడు. గమనించండి ఒకసారి, ఇంత బలవంతుడైనటువంటి సౌలు ముందు దావీదు నిలబడ్డాడు. నిలబడి పడుకోవటం, లేకపోవటం, దేవునికి స్తోత్రం అని చెప్పటం. ఏం దావీదు ఇట్లాగున్నా నువ్వు, నీకు ఇంత బలం ఉంచుకొని ఆ మనుషుల మీదకి పోయి జయించుకొని రావచ్చు. పడుకోవటం, లేకపోవటం, దేవునికి స్తోత్రం చెప్పటం. ఇది ఎక్కడి ఆలోచన, ఇది ఎక్కడి జీవితం, ఇది ఎక్కడి కథ? ఇట్లాగా చేయొద్దు కదా. నీకు బలంగా ఉంటే నువ్వు పోయి యుద్ధం చేయాలి, కానీ ఇట్లాగ చేస్తావేంది నువ్వు అని చెప్పనని మనం అడిగితే దావీదు అంటాడు, కాదు, ఇశ్రాయేలీయులు ఎలాగ చేశారో అలాగ చేయటం అన్ని విధాల శ్రేయస్కరం. అన్ని విధాల, ఒకసారి కాదు, ఒకవైపు కాదు, అన్ని వైపుల నుంచి మనకి క్షేమం కలుగుతుంది. ఆ క్షేమం దేవుని ద్వారా కలగాల. ఆ క్షేమము దేవుని ద్వారా కలగాలని ఎదురు చూస్తా ఉన్నాడు దావీదు. అందుకే ఎదురు చూస్తా ఉన్నాడు. ఆ విషయము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనంలో రాయబడి ఉన్నది.
22వ వచనంలో రాయబడి ఉన్నది. ఏమని రాయబడ్డదంటే, దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగినట్లు ప్రతి దినమున అతనికి సహాయము చేయువారు అతని యొద్దకు వచ్చుచుండిరి. ఈ సౌలు దగ్గర ఉండవలసినటువంటి ఆ సైన్యం అంతా కూడా చిన్నగా దావీదు వైపు తిరుగుతా ఉన్నారు, వస్తా ఉన్నారు. వచ్చి అంతకంతకి కూడా ఒక్కొక్కరు కలిసి ఏవైతే ఉన్నారంటే, దేవుని సైన్యము ఎలాగైతే దేవుని దూతలు ఉన్నారో కోట్ల కొలది, అలాగా దావీదు సైన్యము కూడా ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, అట్లాగా వందల వేల సైన్యానికి పెరుక్కుంటా పోయింది. ఇంత సైన్యం ఉన్నా కానీ దావీదు ఏం చేస్తా ఉన్నాడంటే, దేవునికి అప్పచెప్పి దేవునికి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. మనకు బలం ఉండొచ్చు, కానీ ఈ బలము తరిగిపోయే బలం అయితే ఏం చేద్దాం? మనకున్న బలము రోజుకంత తగ్గిపోతూ ఉందనుకుందాం. తగ్గిపోతూ ఉన్నప్పుడు ఏ రీతిగా శత్రువు ముందు నిలబడతాం? ఇట్లా కాదు. కానీ ఇశ్రాయేలీలు ఫాలో అయినటువంటి ఆ మెథడ్, ఆ పద్ధతిని మనం అనుసరిస్తే మనకి దేవుని ద్వారా గొప్ప బలము కలుగుతుందని దావీదు ఏం చేసిందంటే, ఇంతటి సైన్యం, మహాసైన్యం అని రాయబడను, ఇంతటి సైన్యాన్ని దావీదు చేతిలో పట్టుకొని కూడా దేవునికి ప్రార్థన చేయటం మానల, దేవుని మార్గాన్ని విడిచిపెట్టడం అంతకన్నా మానల. అనుదినము కూడా దేవుని దగ్గర ఒకటే ప్రార్థన. నాకున్న బలము ఉంటుందో పోతుందో తెలియదు, కానీ నీకున్న బలం ఏం చేస్తుంది అంటే నాకు బలాన్ని కలుగజేస్తుంది. కాబట్టి నీ బలాన్ని నాకు కలుగజేసి నాకున్న బలాన్ని స్థిరపరచు. నాకున్న బలాన్ని స్థిరపరిచినట్లయితే మా విరోధుల కంటే మేము అధిక బలాన్ని పొందుకుంటాం నీ ద్వారా. కాబట్టి నీవే మాకు బలాన్ని దయచేయి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. మన జీవితాలు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉంటే సమీకరణాల జోలు పోకుండా మనం జయించగలుగుతామా, లేదా నిలబడతామా, నిలబడలేమా, అసలు ఇది మనతో అవుతుందా కాదా అనే సమీకరణాల జోలికి పోకుండా దేవునిలో బలము కోసం ఆ బలము పొందుకొని బలపరచబడి స్థిరపరచబడేటట్లుగా ఈ దేవుని మార్గాన్ని విడవకుండా ఈ మార్గములోనే ప్రార్థన మహాదేవుని యొక్క పరిశుద్ధతని సంతరించుకుంటూ ఈ ప్రార్థనలోనే మనం పోతా ఉంటే, జీవితంలో ముందుకు పోతా ఉంటే ప్రార్థనలో దేవుడు మనకి బలాన్ని కలుగచేయటమే కాదు, కలుగజేసినటువంటి బలము మనకి స్థిరపరచబడి నలుదిక్కుల నుంచి దేవుని నెమ్మది కలుగుతుంది. ఇంక దీన్ని ఎవడు తీసేయలేడు. ఎవడు ఏ సమీకరణం చేసినా సరే, ఎన్ని రకాలుగా ఆలోచన చేసినా సరే, ఏ విధంగా ప్రలోభాలు పెట్టి, ఏ విధంగా మనుషులకి తారుమారు చేసేటువంటి ఈ వ్యర్థమైన ఆలోచనలు చేసినా సరే, మనకి దేవుడు కలుగజేసినటువంటి బలాన్ని ఎంత మాత్రం కూడా తీసివేయలేరు, కొట్టివేయలేరు. అది వాళ్ళ చేత కానే కాదు. అందుకే దావీదు ఈ ఇశ్రాయేలీయుల పద్ధతిని అనుసరించి దేవునికి అప్పచెప్పుకొని దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. నువ్వు కలుగజేసే బలము కలుగజేయటమే కాకుండా నాకు క్షేమాన్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి ఆ క్షేమము నాకు కావాలి అని దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. మనము కూడా నిలబడి ఉన్నాము. కాబట్టి ఇప్పుడున్న ఈ కొద్ది బలముతోటి మీ బట్టికి దేవుని ద్వారా మనం ఇప్పటి వరకు చెప్పుకున్నట్లు ఈ బలము స్థిరపరచబడి మన జీవితాలలో మనకి నెమ్మది కలగాలి. అది కూడా దేవుని ద్వారా. ఆమేన్. అలాగ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదముల చెంత, అపరంజిని పోలినటువంటి నీ పరిశుద్ధ పాదముల చెంత మా విరోధుల మీద మాకు బలమును దయచేయమని, సత్య స్వరూపుడు అయ్యున్నటువంటి నీవు ఆకాశం నుంచి నీ బలమును తండ్రి
భౌతికముగా, ఆర్థికముగా, ఆధ్యాత్మికముగా మా యొక్క పాదములను, చేతలను బలపరిచి నీ మార్గమందున్నటువంటి ఈ నీ ప్రజల జీవితాలలో విస్తారమయ్యున్నటువంటి నీ పరలోకపు బలము చేత, లోకపు బలము చేత నీ బిడ్డలను తండ్రి బలపరిచి నీ మార్గమందున్నటువంటి నీ వారిని నీలో స్థిరపరచుమని సజీవమయ్యున్న మీ పరలోకపు నామమునకు పూజ్యుడా ఈ ప్రార్థన మనవులను ప్రతిష్ఠించి మరొక్క మారు ఘనమైన నీ నామమును బట్టియే ఈ మనవిని ఆలకించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమును ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. శాశ్వతుడయ్యున్న దేవుని శక్తి కలిగిన కార్యాలు మన జీవితాలలో శాశ్వత కాలము స్థాపించబడును గాక. ఆమేన్, ఆమేన్.